హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎంఈ కోర్స్. ఈ కోర్సులో నేను కంప్లీట్గా మీకు ఎంఎస్ఎంఈ బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి దాని గురించి వివరంగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్లస్ దాంతోపాటు కంప్లీట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాం. అంటే ఎంఎస్ఎంఈ యొక్క బిజినెస్, ఎంఎస్ఎంఈ అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ బిజినెసెస్ని ఫుల్ ఫ్లెజ్గా ఎలా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి దాని గురించి కంప్లీట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా డేటా కూడా చూపిస్తాను, ఇంకా కొద్దిగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. యాక్చువల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. యాక్చువల్లీ ఏం జరుగుతుంది ఎంఎస్ఎంఈ బిజినెస్లో, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అన్నట్టు నేను ఇక్కడ కొద్దిగా డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు కూడా నేను వీడియోస్ తీస్తున్నాను, అందులో ఎంఎస్ఎంఈ గురించి 2-3 వీడియోస్ తీస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, అయితే మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు. అంటే కాంటాక్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఆన్లైన్లో ఇక్కడెక్కడ ఏదో ఒకటి వెతుకుతున్నారు, వెతికి వేరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు, ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది అన్నట్టు చెప్తుంటారు. ఆ నాలెడ్జ్కి తగ్గట్టుగానే నా దగ్గరకు వచ్చేసి డిస్కషన్ చేస్తుంటారు, బార్గెనింగ్ అలాంటివి చేస్తుంటారు. నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్లో యూట్యూబ్లో కావచ్చు, వేరే చోట్ల చాలా డేటా అవైలబుల్ ఉంది, బిజినెస్కి సంబంధించిన డేటా అవైలబుల్ ఉంది. కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో, అంటే ఒక ఎంఎస్ఎంఈ బిజినెస్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎందుకు దొరకదంటే, ప్రతి బిజినెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ప్రతి బిజినెస్ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి సెక్టర్ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి కేటగిరీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఒక పర్సన్ ఏంటంటే స్పైసెస్లో బిజినెస్ చేయొచ్చు, ఒక పర్సన్ ఏంటంటే ఇంకా వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్లో చేయొచ్చు. ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అంటే దానికి తగ్గట్టుగా మీకు యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి దానికోసం స్పెషల్లీ కన్సల్టెన్సీ సర్వీస్ అనేది తీసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు ఒకవేళ తీసుకోలేదనుకోండి, మధ్యలోనే స్టక్ అయిపోతారు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను మీకు ఏం జరుగుతుంది, మన ఇండియాలో ఎలా ప్రాసెస్ నడుస్తుంది, మరి ఎలాంటి విషయాలు నడుస్తున్నాయి. కంప్లీట్గా నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్లో చెప్తూ పోతాను. మీరు అన్ని వీడియోస్ చూడండి, మరియు నా వీడియోస్ని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే మనము చూస్తుంటాము, ఎంఎస్ఎంఈ అంటే ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్. ఇప్పుడు ఇంతవరకు చాలామంది స్టార్ట్ చేసినారు, ఇంకా చాలామంది ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదంటే మీరు ఇప్పటి నుంచే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద బిజినెస్, అది ఇంటి ఫ్యూచర్లో చాలా పెద్ద బిజినెస్గా గ్రో కాబోతుంది. ఇక్కడ చూడండి, మీరు మన ఎంఎస్ఎంఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా కానీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మన గవర్నమెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరో బిజినెస్ చేస్తున్నారు కదా మనం చేస్తే ఏంది అన్నట్టు ఉంటారు. కానీ మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక గ్రోత్ లెవెల్, ఒక సక్సెస్ స్టోరీగా ఉంటుంది. అయితే దాన్ని బిజినెస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాలామంది బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు, కానీ స్ట్రగుల్ చేస్తారు, ఫెయిల్ అయిపోతుంటారు. దాంతో ఏమవుతుందంటే, ఆ బిజినెస్ అనేది గ్రో కాకపోవడంతో ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయినప్పుడు ఆ బిజినెస్ అక్కడే స్టక్ అయిపోతుంది. ఇలాంటి విషయాలు వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మీరు ప్లానింగ్ అనేది చేయాలి, బిజినెస్ ప్లానింగ్ అనేది కంపల్సరీ చేయాలి. బిజినెస్ ప్లానింగ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగరైజేషన్ ఆఫ్ బిజినెస్, అంటే మీరు ఏ కేటగిరీలో బిజినెస్ చేయబోతున్నారు, మరి ఆ కేటగిరీకి తగ్గట్టుగా ఎలాంటి రా మెటీరియల్స్ మీకు కావాలి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాలా లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళతోని కనెక్ట్ చేసి బిజినెస్ చేసుకోవాలా, అది మీకు ఫస్ట్ ఐడియా అనేది రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మెయిన్గా మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తున్నాము ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేసేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదో ఒకటి రిజిస్ట్రేషన్లు అవి చేసుకొని స్టార్ట్ చేసేస్తారు. కానీ దాని తర్వాత ఏమవుతారంటే, కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్ ఆలోచన విధానంతో స్టార్ట్ చేయరు. కాబట్టి ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత లేదంటే ఒక మెషినరీ ఫిట్ చేసిన తర్వాత అక్కడ స్టక్ అయిపోతారు. దాంతో రిస్క్ అనేది వచ్చేస్తుంది, బిజినెస్ అనేది గ్రో కాదు. కాబట్టి ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్తోని ఆ కంపెనీ నేమ్ ఎంచుకోవడంతో పాటు ఫ్యూచర్లో మీరు చేసేబోయే ప్రయత్నాలు, అంటే ఇండియాలో సేల్స్ కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో సేల్స్ కావచ్చు, అదంతా మీరు చూసుకున్నట్టు కరెక్ట్గా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. లేదంటే స్ట్రక్ అయిపోతారు.
అయితే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేను బిజినెస్ యొక్క విజన్‌ని మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఎంఎస్ఎంఈలో ఎంత పొటెన్షియల్ ఉంది, మన ఇండియా గ్రోత్ స్టోరీ ఏం నడుస్తుంది, మీరు ఎందుకు స్టార్ట్ చేయాలి, దాని గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, నేను గూగుల్‌లో ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఎంఎస్ఎంఈ హ్యూజ్ పొటెన్షియల్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ఇండియా అంటే ఎంత ఉంది. ఎంఎస్ఎంఈ బిజినెస్ వల్ల మన జీడిపి అంటే జీడిపి మన ఒక గ్రోత్ అన్నట్టు, ఇండియాలో ఒక వచ్చే ఎకనామీ గ్రోత్ని ఒక జీడిపిగా అంటాం మనం ఇక్కడ. అయితే ఎంఎస్ఎంఈ మేక్ ఏ క్రూషియల్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జీడిపి. మన ఇండియా ఒక గ్రోత్లో ఇది చాలా క్రూషియల్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూట్స్ టు 29% ఆఫ్ ద జీడిపి. అంటే మన ఇండియాలో ఉన్న ఎకనామీ వచ్చేసి చూసినట్టయితే 29% గ్రోత్ అనేది ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ త్రూ వస్తుంటాయి. ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ త్రూ మన గ్రోత్ అనేది వస్తుంటుంది. ఏంటంటే 29% వరకు వస్తుంది. అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 50% ఆఫ్ ది కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియాలో ఎంఎస్ఎంఈ వల్ల గ్రోత్ వచ్చేది 29%. ఇప్పుడు సపోజ్ చేయండి, 1,00,000 అనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా 1,00,000 రూపీస్ ఉన్నాయనుకోండి. అందులో 1,00,000 రూపీస్లో 29,000 రూపీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, త్రూ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ త్రూ వస్తున్నాయి. అంటే మీరు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఆల్రెడీ రన్ అవుతున్న ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ వల్ల 29,000 లాగా 29% లాగా మీ గ్రోత్ అనేది వస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ మన ఇండియాలో కాంట్రిబ్యూట్ అవుతుంది. అదే చూసినట్టయితే టోటల్ రెస్పాన్సిబుల్ ఫర్ 50% ఆఫ్ ది కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియా నుంచి ఎన్ని ఐటమ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అందులో 50% అనేది ఈ ప్రోడక్ట్, ఈ ఎంఎస్ఎంఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. వేరే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, దాంతోపాటు 50% ప్రోడక్ట్ ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది. ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నాను, మెయిన్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ బిజినెస్ కరెక్ట్గా చేసినట్టయితే, కరెక్ట్ ప్లానింగ్ చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ వస్తుంది. ఎంత బెనిఫిట్ వస్తుంది, మరియు చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు ఏంటంటే సార్ ఇందులో మరి ప్రాఫిట్స్ వస్తాయా రావా, ఫ్యూచర్లో మరి బిజినెస్ మేము స్టార్ట్ చేయబోతున్నాము, ప్రాఫిట్స్ వస్తాయా రావా అన్నట్టు అడుగుతుంటారు. అయితే నేను క్యాల్కులేషన్లో చూపిస్తున్నాను మీకు, ఏదో సరదాగా టైంపాస్గా చూపిస్తలేను, క్యాల్కులేషన్తో చూస్తున్నాను. 29% జీడిపి గ్రోత్ అంటే అది హ్యూజ్ గ్రోత్. అంటే మీలాంటి ఇంకా రావాలన్నట్టు, ఇంకా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ చాలా రావాలి. మనం ఓన్లీ 29% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకా 1% పెరిగినా, 2%, 5% పెరిగినా కానీ అది హ్యూజ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అయితే ఓకే, జీడిపి అయితే మనం చూసినాము ఇంత ఉంది, 29% గ్రోత్ జీడిపిలో వస్తుంది. కానీ యాక్చువల్ ఎకనామీ ఎంత ఉంది, టోటల్ ఎకనామీలో కూడా చూడాలి కదా. ఇక్కడ రెస్పాన్సిబుల్ అంటే 50% చూస్తున్నాం. టోటల్ ఇండియన్ ఎకనామీలో 50% కాంట్రిబ్యూషన్ మనకి జీడిపిలో ఉంది. అయితే ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ స్లైడ్లో చూడండి, ఇండియాస్ టోటల్ జీడిపి 2023లో చూసినట్టయితే $3.732 ట్రిలియన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎకనామీ ఆఫ్ ఇండియా ఎంత ఉంది, ట్రిలియన్స్లో ఉంది. అయితే ఇక్కడ మనం ఎంత అంటున్నాము, 50% ఆఫ్ ది కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అని అంటున్నాము ఇక్కడ. ఓకే, ఇంత అవుతుంది. ఇక్కడ చూడండి, $3.732 ట్రిలియన్ మన ఇండియన్ ఎకనామీ ఉంది. అంటే ఇక్కడ ఎకనామీకి మనము 29% అనేది సపోర్ట్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ ద్వారా 29% సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, చూడండి, ఈ ట్రిలియన్స్ అంటే ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి మీరు చూడండి. 1 మిలియన్ అంటే ఎన్ని జీరోస్ పెట్టాలి, 1 బిలియన్ అంటే ఒక ట్రిలియన్, మిలియన్ బిలియన్ ట్రిలియన్, అయితే ఎన్ని జీరోస్ వస్తాయి. అయితే మన ఇండియన్ ఎకనామీ ఇంత పెద్దది, అందులో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నది మన ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ ద్వారా అనేది దాదాపు ఎక్స్పోర్ట్లో చూసినట్టయితే 50%, ఈ జీడిపిలో చూసినట్టయితే మనము 29% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అయితే 29% అంటే ఏంది, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ 29% అంటే ఇది డబ్బులే కదా. ఇప్పుడు ఎవరో బిజినెస్ చేస్తున్నారు, ఎవరో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, కాబట్టి ఇన్కమ్ అయితే వస్తుంది కదా. అయితే ఎంత హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది మీరు అండర్స్టాండ్ చేసుకోండి. మన ఇండియన్ ఎకనామీలో ఎంఎస్ఎంఈ ఇంత సపోర్ట్ చేసినప్పుడు ఇది బిజినెసెస్ కరెక్ట్గా చేస్తున్న వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ ఎకనామీ చూసినట్టయితే $3.732 ట్రిలియన్ ఎకనామీ ఉంది. అయితే ఇంకో విషయం ఇక్కడ ఏముందంటే, చాలా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి, కానీ కరెక్ట్ ప్లానింగ్ లేనందువలన, లేదంటే రిసోర్సెస్ లేనందువలన
ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏమవుతుంది అంటే రా మెటీరియల్ ఒక ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అక్కడ రా మెటీరియల్స్ అనేవి కావాలి. రా మెటీరియల్స్ చాలామందికి దొరకవు. దొరకకుండా ఏమవుతుందంటే వాళ్ళు బిజినెస్ అక్కడే స్టాప్ చేసేస్తారు, డ్రాప్ చేసేస్తారు. కొంతమందికి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడం రాదు. కొంతమందికి ఏంటంటే మన ఎక్స్పోర్ట్లో ఉన్న ప్రొసీజర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. అది లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే వేరే ఐటమ్స్లో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానివల్ల కూడా బిజినెసెస్ ఆపిస్తుంటారు. ఇలా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇంతకుముందు కూడా వీడియోలో నేను చూపించిన ఏంటంటే నార్త్ ఇండియాలో చూసినట్టయితే చాలా హ్యూజ్ బిజినెస్ జరుగుతుంది, కానీ సౌత్ ఇండియాలో చూసినట్టయితే అది డౌన్లో ఉంది. ఎందుకంటే ఈ కారణాలు నేను మరీ చెప్తున్నాను, కానీ అది మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవే ఉన్నాయి. నేను చాలా రీసెర్చ్ చేసినాను. రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను ఈ సబ్జెక్ట్ మార్కెట్లోకి తీసుకొని వచ్చినాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది సౌత్ ఇండియన్స్కి అంత రీచ్ లేదు. ఇంగ్లీష్ కంట్రీస్కి అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి, లేదంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడరాదు, కరెక్ట్గా డాక్యుమెంటేషన్ చేయరాదు, లేదంటే ఎవరిని కలవాలి, ఎక్కడ పోవాలి. కొంతమంది ఇక్కడ వెళ్తారు, అక్కడ వెళ్తారు, తిరిగి ఏమవుతుందంటే తకాయించి వదిలేస్తారు. ఇలా చాలా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ అనేవి షట్ డౌన్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ గ్రోత్ అనేది పెరగడం లేదు. నేను వేరే వీడియోలో కూడా చూపిస్తాను గ్రోత్ ఎలా ఉంది, ఎలా తగ్గిపోతుంది, అది కూడా నేను చూపిస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఏమవుతుందంటే కరెక్ట్గా కన్సల్టెన్సీ దొరకడం లేదు. యూట్యూబ్లో వీడియోస్ ఉంటున్నాయి, కానీ ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకెళ్లే ప్రాసెస్ అనేది ఉండాలి. సపోర్ట్ సిస్టమ్ అనేది ఒకరోజు 2 రోజుల కోసం కాదు, ఏదో ట్రైనింగ్ ఇచ్చినాం అలా కాదు. లాంగ్ టర్మ్ గురించి ప్రాసెస్ ఉన్నట్టయితే, మరియు రిసోర్సెస్, ఆ సప్లై చేసే వాళ్ళు మీకు కరెక్ట్గా ఉండాలి, టైం టు టైం దొరకాలి, మరియు రేట్ మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకటే ప్లేస్లో మీకు దొరికినట్టయితే 100% మీ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ అనేది గ్రో అవుతుంది. లేదంటే చాలామంది ఎలా ఫెయిల్ అవుతున్నారో మీరు కూడా స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతారు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్లో చాలా ఇన్కమ్ ఉంది, హ్యూజ్ ఇన్కమ్ ఉంది. అది మనం ఇక్కడ ఇండియన్ ఎకనామీ ప్రకారం చూస్తే $3.732 ట్రిలియన్ ఎకనామీ. ఇది హ్యూజ్ ఇన్కమ్, ఇది హ్యూజ్ మనీ. ఇది ఆ హ్యూజ్ మనీలో ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ చూడండి 29% ఉంది. 29% అంటే అది లక్షల కోట్లు అవి. అంటే ఆ ఇన్కమ్ మీరు కూడా అలా ఇన్కమ్ రేంజ్లో మీరు కూడా రావాలంటే ఈ రోజు నుంచే మీరు కరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. దానిలో కరెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ కాంటాక్ట్ చేయండి, మేము హెల్ప్ చేస్తాము. అది ప్రోడక్ట్ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ మొత్తం ప్లానింగ్ పరంగా కావచ్చు, అదంతా కంప్లీట్ మేము హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మీకు ఎక్స్పోర్ట్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఉంటుంది. ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఫారిన్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ కూడా కావాలి, దానికి రీసెర్చ్ కరెక్ట్ కావాలి, ఇవంతా చేయాలి. అది చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఎందుకు చేయాలి, మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఈ రోజు నుంచి ఎందుకు చేయాలి, ఇక్కడ చూడండి నేను క్లియర్ పిక్చర్ చూపిస్తున్నాను. జీడిపిలో 29% పార్ట్ ప్లే చేస్తుంది. మీరు కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు, నేను ఏదో అలా చూపిస్తాను, మీరు కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. 29% మన ఇండియాకి జీడిపిలో ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇది లక్షల కోట్లు మనం బిజినెస్ ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. అయితే లక్షల కోట్లు బిజినెస్ వస్తుందంటే ఆ సెల్లర్స్కి, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అందుకు ఇప్పుడు మన ఎకనామీ 3 ట్రిలియన్ ఉంది, రేపటి నాడు అది 4 ట్రిలియన్ 5 ట్రిలియన్కి కూడా పెరుగుతుంది. అయితే అలా పెరిగినప్పుడు ఇప్పుడు చూడండి, ఎవరో ముఖేష్ అంబానీ బిల్డింగ్ కట్టిండు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అలా ఏం రాదు. మీ ఇంట్లో ఎంత డబ్బు వస్తుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ కంపెనీ ఏ స్టేజ్లో ఉంది, మీరు ఎంత హైట్లో పెరిగినారు, ఈ సంవత్సరం ఎంత సంపాదించినారు, $1 lakh సంపాదించినరా, $2 lakh సంపాదించినరా, ఎన్ని లక్షలు ఈ నెలలో సంపాదించినారు, అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎక్కడో మన ఇండియా డెవలప్ అవుతుంది ఆల్ ఓవర్, ఓకే డెవలప్ అయితే ఓకే, కానీ ఎవరైనా బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం చూసి ఊరుకోవడం కంటే మీ బిల్డింగ్ ఎప్పుడు కడతారు మీరు, అది మీ మనసులో ఉన్నట్టయితే 100% మీరు సక్సెస్ అవుతారు. అయితే దానికోసం కరెక్ట్గా మీకు ఒక ప్రాసెస్లో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, స్టెప్ బై స్టెప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, వెయిట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్లో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా సర్వీసెస్ మొత్తం కరెక్ట్గా మేము ప్రొసీజర్లో చేస్తున్నాము. ఎలాంటి బార్గెనింగ్ చేసే వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ చేయకండి. ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి బార్గెనింగ్లు అవి సార్ మేము అక్కడ వెళ్ళినాము ఇంతకు ఇస్తున్నారు అలా మాట్లాడే వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మేము కంప్లీట్ ప్రొసీజర్లో చేస్తున్నాము, కరెక్ట్
ప్రొసీజర్లో చేస్తున్నాం కాబట్టి 100% కొద్దిగా తేడా అనేది ఉంటుంది. మిగతా వాళ్ళు చేసే పనిలో మా పనిలో చాలా తేడా ఉంటుంది. మీకు కావాలంటే ఎక్కడైనా చీప్ పని దొరికితే అక్కడ తీసుకోండి, నో ప్రాబ్లమ్. కానీ కరెక్ట్‌గా ప్రొసీజర్‌లో పని కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కాంటాక్ట్ చేయండి. వెంటనే కాంటాక్ట్ చేసినట్టయితే వెంటనే స్టార్ట్ అవుతుంది. మరియు ఇండియా యొక్క సక్సెస్ జర్నీలో మీరు కూడా ఉంటారు. రేపటి నాడు మీ దగ్గర బిల్డింగ్స్ ఉంటాయి, మీ దగ్గర కూడా అన్ని సౌకర్యాలు ఫ్యూచర్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే మన ఇండియన్ ఎకనామీ అనేది చాలా గ్రో అవుతుంది. ఆల్ ద బెస్ట్. కాంటాక్ట్ చేయాలంటే ఈ వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి. నన్ను వెంటనే కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలని నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.